ఎందుకు చెప్తా ఉన్నామంటే, సరే ప్రభుత్వాన్ని నడిపిస్తా ఉన్నప్పుడు ఎక్కడైనా చిన్న అడప తెలుసో తెలియకుండా ఎక్కడైనా చట్టాన్ని అతిక్రమిస్తే తప్పకుండా చూపెట్టాల్సిన అవసరం ఉంటుంది, బాధ్యత ఉంటుంది ప్రతిపక్ష పార్టీగా. కానీ ఈ విధమైన చీప్ ఎవరు విద్యార్థులకు చూపెట్టినా, ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రజానికానికి చూపెట్టి, దేశానికి సంబంధించిన అంటే ఏ ఎన్విరాన్మెంటిస్ట్ కానీ యానిమల్ లవర్ కానీ వారిని ప్రభావితం చేయాలి, వారి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేసే ప్రయత్నంలో జరిగిన వైనం. వారు తప్ప అంటలేను. ఈరోజు సోషల్ మీడియాని ఉపయోగించి ఏ విధంగా చేస్తూ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన ధర్మం మా పైన ఉందని చెప్పదలుచుకున్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అభివృద్ధికి సంబంధించి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ రాకూడదు, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి కంపెనీస్ వచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని జాబ్స్ క్రియేట్ చేయొద్దు అనే మీమాంసతో వారు పోతూ ఉన్నారు. పరిపాటి అయిపోయింది, బురద జల్లాలే వారే చూసుకుంటారు. కానీ దాంట్లో ప్రధానంగా నేను అనేక అంశాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న బాండ్ రూపేణా డబ్బులకు సంబంధించి 10,000 కోట్ల రూపాయలకు సంబంధించిన అంశం విషయంలో అనేక విషయాలు వారు చెప్పారు కేటీఆర్ గారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మేమేం చెప్తా ఉన్నామంటే 5,200 కోట్ల విలువైన భూమిని 30,000 కోట్లుగా చూపించినారు అన్నారు. అక్టోబర్ 2024లో టీజీఐఐసి నియమించబడ్డ IBBI ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ ఆఫ్ ఇండియా సర్టిఫైడ్ వాల్యుయేషన్ కన్సల్టెంట్ ఐవాజ్ అని CBRI అనుబంధ సంస్థ. CBRI అంటే అందరికీ కూడా తెలుసు, రియల్ ఎస్టేట్ వాల్యుయేషన్ చేసే ఒక ప్రధానమైన అంతర్జాతీయ సంస్థ. ఇది ప్రకారం భూమి విలువ నిర్ధారణ చేసుకోవటం జరిగింది. అది 20,563 కోట్లు, 30,000 కోట్లు అన్నట్టు. సరే, అంచనాలు కింద మీద చెప్పినా కొద్దిగా ప్రజలను పక్కదారి పట్టించాలి. నేను మళ్ళీ దానికి వస్తా, అది ఎట్లా ఏ విధంగా ఎవరు చేసినారు. RBI నిబంధనలను పాటించకుండా 10,000 కోట్లు తెచ్చారన్నారు. ఎవరైనా డబ్బులు ఇచ్చినప్పుడు కానీ, డబ్బులు రేజ్ చేసినప్పుడు కానీ, బాండ్స్ రేజ్ చేసినప్పుడు కానీ ఒకటి ప్రధానంగా తెలుసుకోవాల్సిన అంశం, వారికి తెలియదని కాదు కానీ పక్కదారి పట్టించే కార్యక్రమం, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వారు నిర్ధారణ చేసిన తర్వాత ప్రధానంగా బాండ్లకు సంబంధించిన జారీ చేయబడుతుంది. అంటే సేబీ అనే సంస్థ ఇదేదో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంస్థ కాదు. ఇది నేను ఇంతకుముందు చెప్పిన సంస్థలు కూడా IBBI కానీ ఐవాజ్ CBRIకి సంబంధించిన సంస్థలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. Subscribe us and press the bell icon for more interesting updates.